భారతదేశం గర్వించదగ్గ నటుడు, అంతకంటే ఎక్కువ గర్వించదగ్గ యాక్టివిస్ట్ ప్రకాష్ రాజ్. ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన నటన గురించి మనం చెప్పడం అనవసరం, ఎందుకంటే తెలియని వారు ఎవరు లేరు. విలక్షణ నటుడు, ప్లస్ సామాజిక అంశాల పట్ల స్పృహతో, అవగాహనతో, అవసరాల రీత్యా స్పందించి కెరీర్లో కూడా నష్టపోవడానికి సిద్ధపడిన నటుడు. మన తెలంగాణలో గ్రామాలు దత్తత తీసుకున్నారు, తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నారు ఫామ్ హౌస్ పెట్టి. సో భారతదేశ రాజకీయాల్లో ఆయన సామాజిక అంశాల విషయంలో ఎంతకైనా తెగించి నోరు విప్పుతారు, మీకు అందరికీ తెలుసు. అలాంటి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రతిష్టాత్మక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా కేంద్ర మాజీ మంత్రి కృష్ణరాజు గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు మద్దతు ఇస్తారు మూవీ ఆర్టిస్ట్స్ కోసం. ఆయన ఈ కోవిడ్ టైంలో చాలా సర్వీసెస్ చేశారు. అంత ప్రతిష్టాత్మకమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పోటీ చేయబోతున్నారు. ఇది ఈరోజు హెడ్లైన్స్, బ్యానర్ ఐటమ్ అన్నిటికీ కూడా. ప్రకాష్ రాజ్ గారికి మద్దతు ఇవ్వడానికి మెగా బ్రదర్ నాగబాబు గారు ముందుకొచ్చారు. సో వారిద్దరూ ఈరోజు టీవీ5 స్టూడియోలో మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇద్దరికీ నమస్కారం సార్స్. ముందుగా ప్రకాష్ రాజ్ గారు, నమస్తే మూర్తి గారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేద్దామని మీరు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా మాట్లాడుతుంది, ఎందుకంటే టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అన్ని వుడ్స్లో మీకు తెలుసు, దేశంలో అన్ని అసోసియేషన్లు అంటే అన్ని భాషల్లో మీరు నటించారు. సో ఆ అనుభవం రీత్యా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృష్ణరాజు గారు, చిరంజీవి గారు అందరూ పనిచేశారు, మురళీమోహన్ గారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక రాష్ట్ర ఎన్నికలు జరిగినట్టు జరుగుతున్నాయి, చాలా వేడిగా వాడిగా. నాగబాబు గారు కూడా తెలుసు, 2-3 సందర్భాలు ప్రెస్ మీట్లు అవి కూడా మనం చూసాం. కానీ నేను రిపోర్టింగ్లో ఉన్న ఈ కొద్ది కాలంలో ప్రతిసారి వినేది సార్, దేశంలోనే ఎక్కువ సినిమాలు తీసే టాలీవుడ్, అద్భుతమైనటువంటి టాలీవుడ్, అలాంటి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి బిల్డింగ్ కడతాం అని ప్రతి ఎలక్షన్లో హామీ ఇస్తున్నారు. మీరు మామూలు రాజకీయ నాయకులు ఇచ్చే హామీల గురించి మీరు దునుమాడతారనుకోండి, సో మీరు కూడా అదే హామీ ఇస్తారా? అయ్యే అవకాశం ఉందా? మనది మూర్తి గారు చాలా పెద్ద ఇంటర్వ్యూ కాబట్టి సార్ 1 అవర్ మీకు కేటాయించాం కాబట్టి సార్, అండ్ నాగబాబు లాంటి అనుభవస్తులు, ఇంతకు ముందు మూవీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, సార్ ఇండస్ట్రీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం నిదానంగా మాట్లాడుకుందాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్ లో ఎప్పుడయ్యింది? సార్ చెన్నై అనేది ఒక సినిమా కాశీ అనేవాళ్ళు. ఏదైనా మన హిస్టరీ చూస్తే సౌత్ ఇండియన్ అన్ని ఫిల్మ్స్ చెన్నైలో జరిగేది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు పుట్టింది? ఏదో తిరుపతి నుంచి వస్తున్నప్పుడు చిరంజీవి లాంటి అన్నయ్య, మురళీమోహన్ లాంటి వాళ్ళు, మోహన్ బాబు లాంటి వాళ్ళు బయలుదేరుతూ ఒక ఇండస్ట్రీ ఎందుకు చెన్నైలో ఉండాలి, హైదరాబాద్ లో ఉండాలని అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇండస్ట్రీ ఇది. ఒక ఇండస్ట్రీ అంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఎగ్జిబిటర్స్ ఉంటారు, థియేటర్ ఓనర్స్ ఉంటారు, కార్మికులు ఉంటారు. అలా ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చింది. ఎంత కళతో, ఒక స్వప్రతిష్టతో, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో తెలుగు వాళ్ళకని ఒక ఇన్స్టిట్యూట్ రావాలి కదా అని స్టార్ట్ అయిన ఇండస్ట్రీ, ఆయన అసోసియేషన్ ఇది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం. పెద్దలు, మహానుభావులు ఒక సంకల్పంతో స్టార్ట్ చేసింది. ఎందుకో ఒక 2, 3, 4 సంవత్సరాలకు కరెక్ట్ గా పని చేయట్లేదని మనకు అనిపించట్లేదా? ఎందుకు ఈ పెద్దలు దీన్ని సృష్టించారు? ఎందుకు మన కళాకారులకు దొరకట్లేదు? ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏమవుతున్నాయి అన్నటప్పుడు నాకెందుకు అనిపించింది, అరే ఇది కాదు కదా, ఇంత పెద్ద 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 వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, కృష్ణంరాజు లాంటి వాళ్ళు, నాగార్జున లాంటి వాళ్ళు, నాగబాబు లాంటి వాళ్ళు, మురళీమోహన్ లాంటి వాళ్ళు, మోహన్ బాబు లాంటి వాళ్ళు, ఇంతమంది వచ్చినప్పుడు ఈ మధ్యలో ఎందుకు ఇది వైజ్ ఇట్ బికమింగ్ స్టేట్ సబ్జెక్ట్? అంటే ఇది 300-400 ఆర్టిస్టులు ఉన్న ఒక యూనియన్, ఒక అసోసియేషన్. ఇది వైజ్ ఇట్ బికమింగ్ అ పొలిటికల్ మూవ్మెంట్? ఇంటింటికి వెళ్ళి ఓటు అడగడం ఏదో ఒక మొత్తం దేశానికి తెలిసి అది కాదు కదా. సో సంథింగ్ నాట్ రైట్ అని నాకు అనిపించి, ఎవరి మీద తప్పు చేయడం కాదు, అంటే వచ్చిన వాళ్ళు పనిచేశారు, కొందరు పనిచేయలేదు కాదు,
బట్ ఇన్ దిస్ న్యూ ఏజ్ ఇండియాలోనే ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇవాళ తెలుగు సంస్కృతికి తెలుగు వాళ్ళకి అంబాసిడర్స్ అంటే సినిమా. మీరు అమెరికాలు కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మన సాహిత్యంతో కన్నా తెలుగుతో కనెక్ట్ అవ్వాలంటే మన వాళ్ళు అనుకుంటుంటే సినిమా యాక్టర్స్ అండ్ అసోసియేషన్. సొంత బిల్డింగ్ లేకపోవడం ఏంటి, ఎందుకు ఇలా చేశారు, ఎక్కడ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక గాంభీర్యం లేకుండా పోయిందే అనిపించి ఇది నేనేదో చేస్తానని కాదు, ఈ మాటల్ని ఆ గురించి 1 year నుంచి ఆలోచిస్తూ ఒక 10 షూటింగ్లు ఉంటే సాటి ఉన్న ఆర్టిస్టులతో మాట్లాడుతూ నాకున్న విజన్ చెప్తే కరెక్ట్ గా ఉంది కదా అన్నారు. అన్నయ్యతో కూడా మాట్లాడాను, చిరంజీవి గారితో, మిగతా వాళ్ళతో, నాగబాబు గారితో వెళ్ళి మాట్లాడాను. లేదు మనమందరూ బాధ్యత ఇది, వి విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆన్ లైన్, వి విల్ గెట్ బ్యాక్ దట్ రెస్పెక్ట్. అందువల్ల ఇదేదో పోటీ చేయడానికి కాదు, కలిసి పని చేయడానికి, టు గెట్ బ్యాక్ అవర్ స్టేచర్, దానికోసం ఈ ప్రయత్నమే. కానీ దిస్ ఈస్ నాట్ అన్ ఎలక్షన్ మేనిఫెస్టో, యూ షుడ్ అండర్స్టాండ్ దట్. ఐ వాంట్ యూ ఈ డిస్కషన్ లో ఇదేదో హేమిల పోటీ, ఎవడి మీదో కోపం పోటీ, ఇది 2 టీమ్స్ కాదు, ఇది ఒక కుటుంబం కోసం. మనమందరూ బిజీగా ఉన్నాము, మనమందరూ బాగానే ఉన్నాం, బట్ మన కుటుంబం మన ఇల్లు బాగాలేనప్పుడు ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు కమ్ టుగెదర్. దానికి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ అవుతానా, ఒక సెంటర్ పాయింట్ అవుతానా వీళ్ళందరూ సపోర్ట్ తో. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ ఎలక్షన్ యాజ్. ఎస్ సార్, గాట్ ఇట్. మీరు అన్నట్టుగా నిజంగానే టాలీవుడ్ అనేది చాలా ఆదర్శం. దేశంలో అందరికంటే ఏ వరదలు వచ్చినా ఏమొచ్చినా కూడా ముందు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు అందరూ కూడా విరాళాలు సేకరించి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే టాలీవుడ్ చాలా ఏళ్ల పాటు అలాగే ఉంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఒక 3-4 ఏళ్లుగా పెద్ద రాజకీయ ఎలక్షన్ లాగా తయారైంది. లాస్ట్ టైం కూడా మనం చూసాం, పెద్దలు అందరూ ఉండగా, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అందరూ ఉండగా కూడా సంథింగ్ డిసిప్లిన్ అది లేకుండా అయిందని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టిన కంచాన్ని తన్నిన ఇన్సిడెంట్ అది సార్. అంతే కదా. ఎస్ సార్, అదే మీరు అన్నట్టుగా నిజంగానే యూనిటీ ఉండాలి. పెద్దలు ఉన్నప్పుడు తప్పు కదా అది, అంటే ఎక్కడో తప్పు అయిపోతుంది, తప్పు పబ్లిక్ అయిపోతుంది. అది కాదు, నాకు ఐ వాంట్ ఇట్ టు బి వెరీ పర్సనల్ నౌ. ఎస్ సార్, ప్రపంచానికి తెలుగు సినిమా నటితో చిరంజీవి గారు ఓన్లీ సినిమా ఇండస్ట్రీకి చేయట్లేదు. ఇవాళ వ్యాక్సినేషన్ డ్రైవ్ చూసుకుంటే పబ్లిక్ చేస్తారు, బట్ మనకేం చేసుకున్నాం మనం యాజ్ అ ఫ్యామిలీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టుడే నో. ఎస్ సార్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టుడే నో. నాగబాబు గారు, మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఒక్క తాటి మీదకి డేరానికి చాలా ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికల్లో కూడా మనం చూసాం, అంతకుముందు ఎన్నికల్లో కూడా చూసాం, మీరు మద్దతు ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గారు కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ గారు లాంటి బిజీ ఆర్టిస్ట్, అంతకంటే ఇప్పుడు దేశం ఎదురు చూస్తున్న ఒక యాక్టివిస్ట్ అండ్ వ్యవసాయం చేస్తారు, రైతు ఆయన, సర్వీస్ చేస్తున్నారు, సోషల్ సర్వీస్, దత్తత తీసుకున్నారు గ్రామాలని. ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సమయం కేటాయించగలరని మీరు అనుకుంటున్నారా? నేను ఫస్ట్ ప్రకాష్ రాజు మా అసోసియేషన్ ప్రెసిడెన్సీ అనే ఒక బాధ్యతని సక్సెస్ఫుల్ గా నిర్వర్తించలేడా అనే విషయంలో నాకు అసలు ఏ డౌట్ లేదు. ఎందుకంటే తను ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ యాక్టర్స్, తర్వాత ఒక ప్రొడ్యూసర్, తర్వాత ఇవన్నీ తను ఏజ్ వచ్చే కొద్దీ మెచ్యూరిటీ తనలో పెరిగి ఇంకా ఏదో చేయాలి అనేటువంటి తపన అతన్ని ఒక విలేజ్ ని దత్తత తీసుకునేలా చేసింది. వేరే ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో తను ఇన్వాల్వ్ అయ్యాడు. వీటన్నిటికంటే మించి మేమెవరూ యాక్చువల్ గా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇవాళ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నెక్స్ట్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నిజంగా నాకు ఎవరు తెలియలేదు. ఎందుకంటే చేసేసాం, అందరం చేసాం. ఒక చిరంజీవి గారు, లేకపోతే ఒక నాగార్జున గారు, ఒక మోహన్ బాబు గారు లాంటి ఒక పెద్ద మనుషులు, లేకపోతే మన రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు చేశారు. ముందు ఈ మా అసోసియేషన్ ని నడపడానికి మనుషులకి ఒక స్టేచర్ కావాలి ఆ ప్రెసిడెంట్. యాక్చువల్ గా ప్రకాష్ రాజ్ లాంటి వాడు నిజంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మా అసోసియేషన్ బాగోగులు చూడాలి, బాగు చేయాలని
ప్రకాష్ రాజ్ లాంటి వాడు ఉంటే బాగుంటుందనే ఆలోచన మాకున్నా కూడా ఏమో ఈ ప్రకాష్ రాజ్కి ఇన్ని రకాల యాప్లికేషన్స్ ఉన్నాయి, యాక్టింగ్ చేస్తాడు, పొలాల పనులు చేస్తాడు, తర్వాత ఇంకా ఏయో సోషల్ కార్యక్రమాలు, సినిమాలు ఇన్నిట్లో పెట్టుకుని ఏం చేయగలుగుతాడనే ఇదిలో ఉన్నప్పుడు యాక్చువల్ గా నిజంగా అడగాల్సినటువంటి బాధ్యత ఇండస్ట్రీలో నాలాంటి వాళ్ళు కొంతమందికి ఉంది. చేయి ప్రకాష్ ఇలాంటి వాడు చేస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఒక రకంగా చెప్పాలంటే ప్రకాష్ తనే ఎదురొచ్చి నాగబాబు గారు ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, మనం కూడా మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలన్నప్పుడు నేను ఒక రకంగా నేనే సంతోషపడ్డా. ఎందుకంటే ఇలాంటి వాడు కదా ఉండాలి మనకి. ప్లస్ ఇప్పుడు నేను కూడా ప్రెసిడెంట్ గా చేయగలను, కానీ నేను ప్రెసిడెంట్ గా చేస్తే నేను ఏం తీసుకురాగలను. ఒకసారి చేసాం, నేను ఒక టైప్ ఆఫ్ యూనిటీ పట్టుకొచ్చాను. బట్ ప్రకాష్ వస్తే ఇంకొకటి పట్టుకొస్తాడు, ఇంకొక మార్పు తీసుకొస్తాడు, ఒక పాజిటివ్ మార్పు. ప్రకాష్ మార్పు ఒకటి ఉంటుంది. ప్లస్ అన్నిటికన్నా నేను ప్రకాష్ అడిగిన ప్రశ్న ఏంటంటే నువ్వు చేయగలవు చేయలేవు అనే ప్రశ్న ఇలా. ఎందుకంటే నాకు ఆ విషయంలో డౌట్ లేదు ప్రకాష్ మీద. నాకున్న డౌట్ వల్ల ఇంత బిజీగా ఉన్నావు కదా స్వామి, నువ్వు ఎంతవరకు నీ టైం కేటాయించగలవు అన్నప్పుడు తను చాలా సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇచ్చాడు. నాగబాబు గారు ఎంత బిజీగా ఉన్నా మన ఇంట్లో పనులు మనం చేసుకుంటాం కదండి, మన కుటుంబంతో మనం గడుపుతాం కదా. ఇది నా ఇండస్ట్రీ అనుకుంటున్నా నేను. ఇది నా తెలుగులో నాకు ఇంత పేరు ప్రఖ్యాత తీసుకొచ్చిన ఇండస్ట్రీకి తిరిగి ఏదైనా చేయాలి, చేయకపోతే ఒకవైపే తీసుకున్నట్టు అవుతుంది. ఏదో ఖచ్చితంగా నా అంటూ ఏదో చేయాలి. నాకేమో మా అసోసియేషన్ కు బిల్డింగ్ ఫామ్ చేయాలని ఉంది. తర్వాత మా అసోసియేషన్ కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ క్రియేట్. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం కదా, గత 4 ఏళ్ల నుంచి చాలా అస్తవ్యస్తం అనేది ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వాళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది. సరే కానీ ఎవరో ఏం చేస్తారో చూద్దామని వెయిట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఒక ప్రకాష్ రాజ్ లాంటి వాడు వస్తే అతను ఒక మంచి మార్పు తీసుకొస్తాడనే నమ్మకం అయితే మాకుంది. టైం కేటాయించగలరన్నప్పుడు తన నుంచి నాకు చాలా సాటిస్ఫాక్టరీ ఆన్సర్ వచ్చింది. తను మా అసోసియేషన్ కి ఒక ఫిక్స్డ్ గా ఒక బిల్డింగ్ కట్టాలండి అనే మాట గాని ఇవన్నీ వచ్చినాయండి. అందువల్ల సో ప్రకాష్ ని తను రావటం నిజంగా ఒక రకంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం. యా, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ప్రకాష్ రాజ్ గారు, నాగబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా, అంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో పనులు మానుతామా, ఇంట్లో వాళ్ళతో కలవకుండా ఉంటామా అన్నట్టుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా మీ సొంత ఇల్లుగా ఫీల్ అయ్యారు. ఆ సమాధానం వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ అడిగేది ఏం లేదు. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, విలక్షణ నటుడే కాదు విలక్షణ వ్యక్తిత్వం ఉన్న ప్రకాష్ రాజ్ యాక్టరే కాదు యాక్టివిస్ట్ కూడా. అంటే నేను లైవ్లో చెప్పొచ్చో చెప్పకూడదు కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నాకు సోర్సులు చెప్పిన సమాచారం ప్రకారం మీరు దేశంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ విషయాల విషయంలో సైద్ధాంతికంగా కొన్ని అంశాలు ఓపెన్ అయ్యారు, ఒక ఉద్యమకారులా మాట్లాడారు. ఆ నేపథ్యంలో మీరు చాలా డబ్బు ఆఫర్స్ కూడా పోగొట్టుకున్నారు, దానికి కూడా ప్రిపేర్ అయ్యారు. దేశంలో ఐటీ రైట్స్ ఎలాగ వలలు పన్నుతారో మీకు తెలుసు, వాటికి కూడా ప్రిపేర్ అయ్యున్నారు. ఇలాంటి విలక్షణమైన ఒక, మీరు వివాదాస్పదం కాకపోవచ్చు కానీ ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిత్వంగా ఉన్న మీ విషయంలో అపోనెంట్స్ వాటిని పైకి లాగరని అనుకుంటున్నారా? నా ఉద్దేశం అయితే ఒక తెలుగువాడిగా ఇంత గొప్ప నటుడు, మెగా బ్రదర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కోరుకుంటున్నారు కాబట్టి యునానిమస్ అవ్వాలని అనుకుంటున్నా. బట్ గత 2-3 ఏళ్ళుగా చూస్తే వాళ్ళ ఆరోపణలు ఓపెన్ అయిపోయి మనం ఒకటనే ఫీలింగ్ లేకుండా చేసుకున్న ఆరోపణల నేపథ్యంలో మీ ఆ పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా వాళ్ళు రేట్ చేస్తారా? ఆరోపణ నేపథ్యంలోనే మాట్లాడుకోలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ కదా. కదా, ఇప్పుడు నాగబాబు గారు నాకు పొలిటికల్ సైద్ధాంతికంగా డిఫరెంట్ గా ఉన్నాం. బట్ సంకల్పం ఏంటి? అసోసియేషన్ బాగుండాలి కదా. అసోసియేషన్ మెంబర్స్ కాదు, ఫ్యామిలీస్ బాగుండాలి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. ఇక్కడ పాలిటిక్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అలాంటి ఆలోచన వాళ్ళు వచ్చారంటే దీనికోసం కాదు కదా. చిరంజీవి అన్నయ్య గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మురళీ మోహన్ గారు కానీ, వీళ్ళందరూ స్టార్ట్ చేసిన అసోసియేషన్ ని
తప్పుదారికి వెళ్తుంది కదా, దాన్ని మార్చాలా వద్దా మనం? దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. నా ఇంట్లో ఇప్పుడు నాకు నా భార్య ఒక దేవుడిని ముక్తుంది, నా అమ్మ ఒక దేవుడిని ముక్తుంది, బట్ కలిసి ఉండాలి కదా. భావం ఏంటి, నీ సంకల్పం ఏంటి, వాట్ ఈస్ యువర్ డిసిజన్? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈస్ అ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ ఇట్స్ మెంబర్స్, అంబాసిడర్స్ ఆఫ్ అ కల్చర్. Such beautiful people, కళాకారులు, they are global citizens. They don't belong to ఒక జాతికో ఒక భాషకో కాదు. అలాంటి ఒక ఎలిమెంట్, వెల్ఫేర్ అసోసియేషన్ అది కదా. అదెందుకు పొలిటికల్ అవుతుంది? అలాంటి నాన్ సెన్స్ ఎందుకు వచ్చింది అసోసియేషన్ లో? దీనికోసం కట్టింది కాదు కదా. ఒక తెలుగు ఇండస్ట్రీకి చెన్నై నుంచి బయలుదేరింది ఎందుకు బయలుదేరింది? రామానాయుడు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు కానీ స్టూడియోలు ఎందుకు కట్టారు? మన తెలుగు వాళ్ళకి పని కావాలి. తమిళనాడులో ఎందుకు మనం ఏదైనా అక్కడ ఎందుకు కూర్చోవాలి? ప్రతి ఆర్టిస్టులు తమిళనాడులో ఎందుకు ఉంది? ఆంధ్రాలో ఉందాం, హైదరాబాద్ లో ఉందాం, మన ఊర్లో ఉందాం. మన కల్చర్స్, మన తెలుగు సినిమా తీయాలంటే మన గోదావరి ఉంది, మన అరకు వ్యాలీ ఉంది, మన కల్చర్స్ ఉన్నాయి. అది తమిళనాడు విలేజెస్ లో ఎందుకు తీయాలి అనుకుంటే కదా ఇప్పుడు వచ్చింది. టు సెలబ్రేట్ అవర్ సెల్ఫ్స్. ఇక్కడ పాలిటిక్స్ ఎక్కడికి వస్తుంది? అంత దిగజారిపోతామా మనం? ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. ఇది పదవి కాదు, ఇది బాధ్యత. యూఆర్ రెస్పాన్సిబుల్. ఎందుకు పెద్దోళ్ళు లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు కట్టారు దీన్ని? చిరంజీవి అన్నయ్య కానీ వీళ్ళు అనుకుంటే మేము బాగున్నామని వెళ్ళిపోవచ్చు కదా. అలా కాకుండా మా కుటుంబం ఎందుకు వచ్చారు? ఆ ఆశయాల్ని మర్చిపోతున్నావా 3-4 సంవత్సరాల నుంచి? అప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి పొందిన వాళ్ళు మనం తిరిగి ఇవ్వాలా వద్దా? ద సేమ్ ఇష్యూస్ మీరు ఏమైతే చెప్తున్నారో అలా అవ్వకూడదనే ఈ ప్రయత్నం, ఈ ముందడుగు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ పోస్ట్. ఏమొస్తుందండి ఒక పోస్ట్ తీసుకుంటే? అది బాధ్యత అండి, పని చేయాలండి. దే షుడ్ బి అ విజన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ చైర్ టు సిట్ కదా. ఒక తెలుగు అసోసియేషన్ బిల్డింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ అ బిల్డింగ్. మనమేం సొమ్ము చేయాలని లేదు. ఒక 500 మెంబర్స్ ఉంటే 500 మెంబర్స్ కాదు, వాడు ఒక కుటుంబం నలుగురు ఉంటే 2000 మంది. మా పిల్లలు ఆర్టిస్టులు బయట వెళ్ళాము. ఒక అసోసియేషన్ బిల్డింగ్ కట్టే మనకంటూ ఒక ప్రివ్యూ థియేటర్ ఉండాలి, మనకంటూ ఒక డబ్బింగ్ స్టూడియో ఉండాలి, మన పిల్లలకి మన ఫంక్షన్ చేసుకుని ఒక చోటు ఉండాలి. బయట రెగ్యులర్ గా వెళ్ళాము. మన పిల్లలకి స్విమ్మింగ్ చేసుకోవడానికో, ఒక యాక్టింగ్ స్కూల్ చేసుకోవడానికో ఉండాలి. సో వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ నాట్ 500 members, ఇట్ ఈస్ 2000 బిగ్ ఫ్యామిలీ. వీ నీడ్ టు హ్యావ్ అవర్ హాస్పిటల్, వీ నీడ్ టు హ్యావ్ అవర్ క్లినిక్. ఇంత సర్వ్ చేస్తున్నాం, ఇంత ఎంటర్టైన్ చేస్తున్నాం. మనకంటూ హైదరాబాద్ లో ఒక చోటు లేదండి. ఇట్ ఈస్ అ ఫ్యామిలీ. మీరు ఏం చెప్తున్నారో, ఎలాంటి నాన్ సెన్స్లు వచ్చాయో దాని గురించి ఈ ఫైట్. వీటిని క్లీన్ చేద్దాం. లెట్ us ఎంజాయ్ యాజ్ అ ఫ్యామిలీ. ఎందుకంటే ఇవాళ ఆంధ్రాలో వరద వచ్చిన, తెలంగాణ ప్రాబ్లం అయినా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇస్తున్నారు. మన కుటుంబానికి ఏమి ఇస్తున్నాం? వేర్ ఈస్ ద సస్టైనబిలిటీ ఆఫ్ అన్ అసోసియేషన్? ప్రతిసారి ఒక షో చేసి తీసుకోవాలా డబ్బు? అలా కాదు కదా. నో, వీ విల్ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ ఫ్యామిలీ. వీ విల్ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలు, మన భార్య, మన అమ్మ, మన బ్రదర్స్, అరే మన అసోసియేషన్ ఉంది, మనకంటూ ఒక గుర్తింపు ఉంది, మనకంటూ ఒక చోటు ఉంది, అక్కడ వెళ్ళాలి. సి, ఇట్ ఈస్ అ హోమ్ వీఆర్ క్రియేటింగ్, వీఆర్ నాట్ క్రియేటింగ్ అ బిల్డింగ్. ఇలాంటి విజన్ లేకపోతే ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, తమిళ్లో, తెలుగు, మలయాళం, అన్నిటికన్నా the number of heroes we have, the number of reach we have across the country, across the world. ఇంత పెద్ద అసోసియేషన్ ఎందుకంటే ఈ విజన్ లేదు. ఈ దీనికోసమే కదా ఎక్కడో ఉన్న వాళ్ళు, ఎక్కడో ఉన్న ఇండస్ట్రీని తీసుకొచ్చింది పెద్దలు. తీసుకొచ్చారు, కట్టారు. కాపాడకపోతే కదా. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దిస్ ఈస్ ద విజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. This is the pain in Nagababu. This is the pain in Chiranjeevi Annaya. This is the pain who created all this.
దిస్ ఈస్ ద పెయిన్ ఆఫ్ అవర్ ఆర్టిస్ట్. ఈ జనరేషన్ ఆర్టిస్ట్ కూడా, ఒక మహేష్ బాబు గాని, ఒక ఎన్టీఆర్ గాని, వీళ్ళందరికీ అదే కదా. వి నీడ్ అ స్టేచర్, ఎస్ సార్. వి నీడ్ అ పొజిషన్, వి నీడ్ టు బి లౌడ్ బికాస్ వీఆర్ రెడీ టు గివ్ ఇట్ టు పీపుల్. మన పిల్లలకి ఏం చేస్తున్నాం అంటే ఈ ఆవేదన మీకు లేకపోతే ఆ బాధ్యత తీసుకోలేదు. ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళకి ఈ ఆవేదన కావాలి. ఎందుకంటే ఆవేదన ఉన్న వాళ్ళు ఉన్నారు, అవన్నిటిని మనం ఒక చోటు తీసుకురావాలి. We need to go ahead. We are not a political party, whether it is TRS, whether it is TDP, whether it is BJP. We are not Congress. We are Artist Association. We are there forever. ఎస్ సార్. ఆ పొజిషన్ తీసుకోవాలి. ఇందు లోపల ఎందుకు తీసుకొస్తున్నారు పాలిటిక్స్ ని? నాగబాబు గారు చెప్పాలి. ఎందుకంటే కళాకారులు నాగబాబు మనం- గారు మీరు అన్నట్టుగా రాజకీయ సిద్ధాంతాలు, భావజాలం ఎక్కడ ఏదైనా ఉండొచ్చు, వేరే ఉండొచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా మాత్రం మీరు అందులో ఒక అదే family. చెప్తున్నాం. నాగరాజు గారు, నాగబాబు గారు ఎందుకు గ్రేట్ అంటే, నాకు ఆయనకి పొలిటికల్ సిద్ధాంతాల గురించి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. Yeah. ఇప్పుడు చాలా బట్ చాలా అసోసియేషన్ వచ్చినప్పుడు ఒకటే కదా. వైరుధ్యాలు వేరు, విభేదాలు వేరు. That is సైద్ధాంతిక great. వైరుధ్యం ఉండొచ్చు కానీ విభేదాలు That is ఉండవు. greatness. నాగబాబు గారు చెప్తున్నారు. మనకి క్లారిటీ ఉండాలి. Clarity సార్ మూర్తి గారు, ఇప్పుడు ప్రకాష్ కి టోటల్ గా ఒక డిఫరెంట్ ఐడియాలజీ ఇన్ పాలిటిక్స్. అవును సార్. నేను దానికి యాక్చువల్ గా ఆపోజిట్ ఇన్ పాలిటిక్స్. సార్ సో అంత మాత్రం చేత ప్రకాష్ రాజ్ అనేవాడు సినిమా యాక్టర్ కాకుండా పోతాడా? మేము సినిమా ఇండస్ట్రీ వాళ్ళం కాకుండా పోతామా? మేము ఒక చోట బతకకుండా పోతాం. True. సో ఒక ఇంట్లో, ఇప్పుడు మా ఇంట్లో పవన్ కళ్యాణ్ మన ఏంటిది జనసేన అని కళ్యాణ్ ఉండి, సార్ ఇంకో పక్కన అన్నయ్య కాంగ్రెస్ ఉన్నప్పుడు సార్ అది డిఫరెంట్ ఐడియాలజీస్. ఒకవేళ ఇద్దరు మరి బ్రదర్స్ కాకుండా పోతారా, లేకపోతే ఒకటి షేర్ చేసుకోకుండా పోతారా, ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకోకుండా పోతారా? ఇల్లు ఈజ్ డిఫరెంట్ అండ్ పాలిటిక్స్ అండ్ ఐడియాలజీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇయర్ ట్రూ. నాకు అనవసరం ప్రకాష్ రాజ్ ఏ పార్టీలో ఉంటాడు, ఏ ఐడియాలజీ ఉంటాడు అనవసరం. అతను తెలుగు ఇండస్ట్రీలో నా ఇండస్ట్రీ ఇది, ఈ ఇండస్ట్రీని మనం బాగు చేసుకోవాలన్న అతని ఆలోచన ఈజ్ మోస్ట్ వెల్కమ్. అది ఎవరైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్, పార్టీస్, ప్రాంతీయ విభేదాలు ఇవన్నీ కాదు. ఈజ్ అన్ యాక్టర్, ఇండియన్ యాక్టర్, అంతే, దట్స్ ఆల్. అతను మళ్ళీ అతని పుట్టు పూర్వోత్తరాలు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు, ఈ మనకు అనవసరం. మనకి ఇండస్ట్రీలో ఒక వ్యక్తి కావాలి, ఒక మంచి వేయుడు, ఒక ఇండస్ట్రీని మనం బాగా చూసుకోవాలి. ఒక సినిమా, ఒక నటులు అనేటువంటి ఒక అసోసియేషన్ ని మనం మంచి పొజిషన్ లో తీసుకెళ్ళాలి. ఒక మంచి అసోసియేషన్ కి ఒక బిల్డింగ్ కట్టాలి, కొన్ని ప్రక్షాళన కార్యక్రమాలు చేయాలి. ఇంకా ఒక మా అసోసియేషన్ ని ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్ లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే గత 4 ఏళ్లుగా మా అసోసియేషన్ ఒక దాని యొక్క స్టేచర్ కొంచెం ఎంతైనా తగ్గిందనే చెప్పాలి. బట్ ఆ బిహైండ్ ఎందుకు ఇలా తగ్గిపోతుంది? మా అసోసియేషన్ ఇస్ ద సోర్స్ ఫర్ ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ. సినిమా ఆర్టిస్టులు అందరూ, సినిమా యాక్టర్స్ అందరూ ఉన్న అసోసియేషన్ అన్నిటికన్నా తలమానికమైనటువంటి అసోసియేషన్స్ అన్నిటిలో. అలాంటిది స్లోగా దాని యొక్క వాల్యూ లేకపోతే ఒక కీర్తి స్లోగా తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఇది వాళ్ళ సెల్ఫ్ ఎజెండాస్, సెల్ఫిష్నెస్. సో నాకు ప్రకాష్ రాజులో నచ్చింది ఏంటంటే, నేను చెయ్యాలి. ఇప్పుడు ప్రకాష్ రాజు ఈ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేయకపోయినంత మాత్రాన ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ టైం తను ఇంకొక 10 సినిమాలు ఉపయోగించుకుని ఇంకొక 10 కోట్లు సంపాదించుకోగలరు. కానీ తను ఈ అసోసియేషన్ కి పనిచేయటం ద్వారా అది చాలా గొప్ప విషయం. అది అక్కడ నేను ఈ డబ్బును ఈ టైం తను డబ్బు సంపాదించడానికి ఉపయోగించుకోకుండా సర్వీస్ చేద్దాం అన్నప్పుడే నాకు అర్థమైంది అతని యొక్క గుడ్ ఇంటెన్షన్. సో మాకు ఖచ్చితంగా ప్రకాష్ రాజు లాంటి కావాలి. నేను కూడా ఆలోచించాను మూర్తి గారు, ఒకవేళ ప్రకాష్ రాజ్ కాదు ఇంకెవరుంటారు, ఎవరెవరు ఉన్నారు? చిరంజీవి గారు చేశారు, నాగార్జున గారు చేశారు. సో ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఒక అందరి హీరోలతోటి ఒక మంచి ర్యాపో ఏర్పాటు ఉండి ప్రతి వాళ్ళని పలకరించగలిగి, అటు పొలిటికల్ గా ఎటు ఎవరి దగ్గరికైనా
చొరవగా వెళ్ళి పనులు చేసుకొని వచ్చి మాట్లాడగలిగేటువంటి ఒక చాకచక్యం ఉండి ఇన్నున్న ప్రకాష్ రాజ్ కంటే కూడా ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండటానికి నాకు తెలిసి ఎవరికి అర్హత లేదు ప్రస్తుతానికి, అపార్ట్ ఫ్రమ్ సీనియర్స్ లైక్ ఎస్టాబ్లిష్ చేసిన పెద్దవాళ్ళు వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ యంగ్ హీరోస్ మా వాళ్ళే ఉన్నారు, మా చరణ్ బాబు ఉన్నాడు, లేకపోతే బన్నీ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ ఏజ్ సరిపోదు, వాళ్ళ అనుభవం సరిపోదు, ప్లస్ వాళ్ళు దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ కెరియర్స్. సో ప్రకాష్ రాజ్ లాంటి వాడు చాలా చూసాడు జీవితం. సో తను ఇవాళ ఈజ్ హైలీ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఈ ఎంతో సర్వీస్ చేయాలని అతని యొక్క తపన నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. కాబట్టి ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నాకు ఫీల్. అంటే నాగబాబు సార్, నేను ఇప్పుడు రాజకీయాలు, సిద్ధాంతాలు, భావజాలు ఏదైనా ఉండొచ్చు, మూవీ ఆర్టిస్ట్ అంతా ఒకటి అని మీరు నమ్మిన దాన్ని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా మీరు అలాంటి వాటిని పట్టించుకోరు. ఇప్పుడు నా గురించే మీకు తెలుసు, నేను ఫ్యాన్స్ అసోసియేషన్లో చేశా, మీరు నన్ను చాలా చేరదీశారు. బట్ జర్నలిస్ట్గా నేను మీకు పార్టీకి వ్యతిరేకంగా స్టోరీలు చేశా. మీరు ఏ రోజు నన్ను నా ఫీలింగ్తో చూడలేదు. నీ ప్రొఫెషన్ నీదన్నారు, ఇది అన్నారు. సో మీ వ్యక్తిత్వం నాకు తెలుసు. అదేవిధంగా మీరు అన్నారు ఎక్కడో పుట్టారు, ఏం పుట్టారు మనకు అనవసరం అని, అది కూడా మీరు పాటించడం తెలుసు. ఇప్పుడు ఈవెన్ చెన్నైలో కూడా తమిళనాడు గారి సంఘానికి విశాల్ అధ్యక్షుడుగా ఉన్నారు. సో విశాల భావాలు ఉన్నటువంటి అసోసియేషన్లో మీ నుంచి ఆ ఫీలింగ్స్ రావని నాకు తెలుసు సార్. కానీ అవుట్ సైడర్ అని ఎవరైనా ఈ పాలిటిక్స్ చేస్తారా? ఎందుకంటే 2-3 ఏళ్లుగా చాలా అద్భుతంగా పనిచేసినటువంటి ఈ మూవీ ఆర్టిస్టుల అందరిలో ఎన్నికల సందర్భంగా ఒకరి మీద ఒకరు ఎలాంటి అవినీతి దారుణమైన ఆరోపణలు చేసుకున్నారో మీకు తెలుసు. నేను చూస్తాను, అందుకనే దూరంగా ఉన్నాను. చిరంజీవి గారు లాంటి వారు కూర్చున్నప్పుడు డయాస్ మీద ఎలాంటి వ్యవహారాలు జరిగాయో మీకు తెలుసు. కాబట్టి ఈ అంశాలు వాళ్ళు తేరని నేను అనుకోవట్లా, మీలాంటి విషయాలు దృక్పథం వాళ్ళు తేరని నాకు తెలుసు. ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే దమ్ముండదో, ఎవరికి కెపాసిటీ ఉండదో వాడు ఇలాంటి అంశాలు బయటకు తీసుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఎవరైనా సరే ఇదే మాట అనొచ్చు, ప్రకాష్ రాజ్ ఏంటి, ప్రకాష్ రాజు కన్నడ వాడు కాదు, తెలుగువాడు కాదు, తమిళోడు కాదు, హిందీ వాడు కాదు. ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక భారతీయుడు. అతను అప్పుడు మన తెలుగు వాళ్ళు, ఇప్పుడు మీరే అన్నారు కదా విశాల్ తెలుగు అబ్బాయి, చెన్నైలో దానికి ప్రెసిడెంట్ గా చేసాడు కదా. ఇప్పుడు తమిళ వాళ్ళకి ఉన్నంత విశాల్ మనకు లేదా? ఇంకా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి వీ వెల్కమ్ హూ ఎవర్ హ్యావ్ గట్ గ్రేట్ టాలెంట్ ఆర్ మంచి సమర్థత ఉన్న ప్రతి వాడిని మనం ఎంకరేజ్ చేస్తాం. కానీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఎవరన్నా తీసుకొస్తే అది వాడి యొక్క సంకుచితమైన మనస్తత్వాన్ని చెప్తుంది తప్ప వాళ్ళకే అది నష్టం తప్ప అది ఇంకెవరికి నష్టం కాదు. ప్రకాష్ రాజ్కి అసలు ప్రాబ్లం పడదు. ప్రకాష్ రాజ్ గారు చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ద్వారానే పాన్ ఇండియా అనే పదానికి అర్థం తెలిసింది. బాహుబలి లాంటిది కానీ అందరూ తెలుగు సినిమాలు ప్రతిదీ బాలీవుడ్కి వెళ్తున్నాయి. పెద్ద క్యాన్వాసు నేషనల్ వైడ్. ప్రకాష్ రాజ్ లాంటి నటుడు మన్ని ఓన్ చేసుకోవడం మన అదృష్టం. తెలంగాణ వాసిగా ఉన్నారు ఆయన. ప్రకాష్ రాజ్ గారు ఈ అంశాలు కూడా వస్తాయని మీకు అనిపిస్తుందా? మానసికంగా ప్రిపేర్డ్గా ఉన్నారా? చూడండి, కళాకారులు ఉన్నారు కదా, మా మూవీ ఆర్టిస్ట్ గొప్పతనం ఏంటంటే ఎవ్రీ మెంబర్ ఈజ్ అ కళాకారుడు. సరస్వతి పుత్రుడాడు కదా, యూనివర్సల్ సిటిజన్స్ వాళ్ళు. అంత దిగజారు అనుకుంటా, అలా దిగజారితే వాళ్ళేంటో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇవాళ మనకు కావాల్సింది ఒక విజన్ ఉన్నవాడా, అర్హత ఉన్నవాడా, పనిచేసేవాడా. ఏ కులం, ఏ భాష ఏమంటాం? ఇప్పుడు నేను తెలుగు మాట్లాడతాను, సృష్టి గురించి మాట్లాడతాను, ఆత్రేయ గురించి మాట్లాడతాను, శ్రీవెన్నెల సీతారామన్ శాస్త్రితో కూర్చొని ఉంటాను, ఈ భాష గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు భాష ఎవరికి కావాలి? అప్పుడు నేను తెలుగువాడా కాదా? తెలుగు ప్రేక్షకులు నవ్వుతారు నేను తెలుగువాడు కాదంటే. నన్ను పెంచిన తల్లి అండి అది. అమ్మ అని పిలుస్తాను, మా అసోసియేషన్కి వచ్చాను. మీరు దానికి వస్తే అది మీ నాగబాబు మీ సంకుచితమైన మనసుని చూపిస్తుంది. అది కాదు కదా మనకు కావాల్సింది. అంటే అక్కడికి వెళ్ళిపోయామా మనం? అంటే అంత దిగజారిపోయామా? 500 మంది 600 మంది, యాక్చువల్లీ 900 మెంబర్స్ ఏదో ఉన్నారు, అంతమంది లేదు. ఓటింగ్ చూస్తే 150 మీద రాదు, 300 మెంబర్స్ వచ్చి ఓట్ చేస్తారు. ఎవరు మెంబర్స్?
అంత దిగజారిపోతామా మనం? వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ టుడే? వీఆర్ టాకింగ్ అబౌట్ రిచ్నెస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ తెలుగు ఆర్టిస్ట్. సి ఐఎమ్ టెలింగ్ యూ, నాకు ఎందుకు బాధేస్తుందంటే దిషణహంకార అంటాడు ఆత్రేయ. హ్మ్. ఆ దిషణ అహంకారం కాదు, నిన్ను గౌరవించుకుంటే, దిషణాహంకారం నిన్ను నువ్వు గౌరవించుకోవడం. ఎంత పెద్ద ఇండస్ట్రీ అండి, ఆర్టిస్టులు ఏంటండి, తెలుగు ఆర్టిస్టులు. మనల్ని మనం గౌరవించకపోతే ఎవడు గౌరవించారండి మనల్ని? ఆ దిషణాహంకారంతో ఉండకూడదా మనం? నేను అది ఆత్మగౌరవం. మాట్లాడుతున్నాను. ఎవడైనా మధ్యలో వచ్చి నువ్వు ఈ పక్షాన్ని, ఆ పాలిటిక్స్ ని, నీ ఊరోడు కాదంటే అది ఏంటి? అయితే తెలంగాణలో ఒక విలేజ్ దత్తు తీసుకున్నప్పుడు నేను ఈ ఊరోడు అనుకున్నానా? అంతఃపురంలో ఒక నేషనల్ అవార్డు తీసుకొచ్చినప్పుడు నేను వేరే ఊరినో అనుకున్నానా? 9 నందులు వచ్చాయండి, నవనందులు. ఉమ్. ఎందుకు ఇచ్చారు? మనోడనే కదా. నా పేరు ప్రకాష్ రై, మీరు రాజమండ్రి కదా ప్రకాష్ రాజు గారు మన ఊరోళ్ళు అంటారు. ఆ ప్రేమ ఏంటి, ఆ భోజనం ఏంటి, ఒక 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 అంతఃపురమో, ఒక బొమ్మరిల్లో, ఒక పోకరినో, ఒక ఎలా కౌగిలించుకున్నారు. అన్నయ్య అంటాను చిరంజీవి గారిని, తమ్ముడంటాడు ఆయన. ఎలా వచ్చింది? నేను పవన్ యాక్ట్ చేస్తుంటే, నేను మహేష్ యాక్ట్ చేస్తుంటే, నేను ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుంటే, నేను చరణ్ యాక్ట్ చేస్తుంటే ఎలా చూస్తారు? ఒక సీతమ్మ వాకిట్లో క్యారెక్టర్ గాని ప్రేక్షకులకు ఆ ప్రాబ్లం లేదు, మనుషులకి ఆ ప్రాబ్లం ఉండదండి. నేను నాగబాబు గారు ఏం మాట్లాడుతున్నాం? వీఆర్ నాట్ టాకింగ్ పాలిటిక్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ అ వెల్ఫేర్ ఆఫ్ అ ఫ్యూ 100 people ఓన్లీ. దట్స్ ఆల్. That is all. We are not talking about a state politics. We are not talking about national politics. That is our characters. We are talking ఇల్లు సర్దుకోవడం గురించి మాట్లాడుతున్నామండి. ఇంట్లో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వేర్ ఈజ్ ద హెల్త్ కార్డ్ డేటా ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. 500 మెంబర్స్ అనుకోండి. 500 మెంబర్స్ అంటే ఒక ఇంటికి 2000 people అనుకోండి. 5 people అంటే ఎన్ని ముసలోళ్ళు ఉన్నారు, ఎంత చిన్న పిల్లలు ఉన్నారు, ఎంత గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఎంత పిల్లలు, ఎన్ని ఆర్టిస్టులు తక్కువ పనిలో డబ్బు లేకుండా పని లేకుండా ఉన్నారు. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అంటే ఒక ఆర్టిస్ట్, ఈ అసోసియేషన్ తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్ గా ఉన్నాను, ఆ కొడుకుకి, ఆ పిల్లోడికి నాన్న సంపాదించలేదు, బట్ ఈ అసోసియేషన్ ఒక గౌరవం ఇస్తుంది. నా ఎడ్యుకేషన్ గౌరవం చూసుకుంటుంది నా అసోసియేషన్. తన నాన్న మీద మార్కెట్ వైజ్ పేమెంట్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. మన మెంబర్స్ వాళ్ళ పిల్లలు, నాన్న ఆ పెద్ద హీరోలాగా సంపాదించలేడు, బట్ ఆడు యాక్టర్ గా ఉండడం వల్ల నా ఎడ్యుకేషన్ కి ప్రాబ్లం లేదు. ఒక అమ్మ, ఒక తల్లి, నా కొడుకు యాక్టర్ అవ్వడం వల్ల, చిన్న ఆర్టిస్ట్ అంత పేమెంట్ రాదు, బట్ నా హెల్త్ ప్రాబ్లం అలాంటి సస్టైనబుల్ ఎందుకు అవ్వలేదు మూవీ ఆర్టిస్ట్ విత్ సచ్ బిగ్ ఇండస్ట్రీ? దీనికోసమే కట్టింది చిరంజీవి గారు, దీనికోసమే తపన పడింది మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, నాగబాబు గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు. దీని గురించి తీసుకొచ్చింది ఇండస్ట్రీని రామనాయుడు గారు. వై ఆర్ వి బిహేవింగ్ లైక్ కిడ్స్? ఇది కోపం కాదు, ఆవేదన, పెయిన్. దట్ ఈస్ వేర్ మై విజన్ ఇస్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అర్థం చేసుకోండి, ఇది పాలిటిక్స్ కాదు, ఇది ఇంట్లో ఉన్న పెయిన్ అండి. ఎందుకు అడుగుతున్నాం పబ్లిక్ లో? వద్దు కదా. లెట్ us set our homes, let us have some self respect. అది నేను చెప్తున్నాను. I'm very angry, I may look angry, but అది యాక్చువల్లీ నా పెయిన్. దానికి పుట్టింది. అరే చూస్తూ కూర్చోనయ్యా, ఐ డోంట్ వాంట్ టు సిట్ లైక్ దిస్. ఎందుకంటే ఎక్కడో బెంగళూరులో పుట్టిన వాడిని నేను. తెలుగు ఇండస్ట్రీ ఇచ్చే డబ్బు ఎవడు ఇవ్వలేదు నాకు, ఇచ్చిన స్థాయి ఎవరికి ఇవ్వలేదు. ఇంత పొందాను, తిరిగి ఇవ్వలేనా? ఇవ్వకూడదా?
ఇవ్వాలి కదా. మనం ఊర్లో సంపాదించుకుని వెళ్ళిపోతాం, అలా కాదు కదా. అది నేను చాలా టాలెంటెడ్, నేను సెటిల్ అయిపోయాను, నేను ఎందుకు చిరంజీవి గారు ఇంత పెద్ద రేటుకి వెళ్ళి ఇంత రేంజ్కి వెళ్ళి ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, బ్లడ్ బ్యాంక్ ఎందుకు స్టార్ట్ చేయాలి? ఆ పెద్దోళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఆయన అందరి మనిషి అవసరమా? ఇది ఇచ్చి తీసుకోవాలా? మెగా స్టార్ ఒక డాన్స్ స్టెప్ చేస్తే చాలు కాదు, కొడుకులు స్టార్స్, వాళ్ళు మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ అయినా లేదు, ఏదైనా చేయాలి, మంచిది చేయాలి, దానం చేయాలి. నా దగ్గర ఉన్న కోట్లు వాళ్ళ దగ్గర తీసుకో, వాళ్ళ నుంచి నాలాంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలండి? దాన్ని కంటిన్యూ చేసుకోవాలి కదా. నేను ఒక చిన్న పోయం చెప్తానండి, తమిళ్లో పిత్తని చెప్తాడు, జనాలందరూ దీపాన్ని ముఖ్యారంట, పిత్తన్ అనే పోయట్ మాత్రం దాన్ని ఎలిగించిన ఆ చిన్న ముక్కు దాన్ని ముక్కాడంట. ఎందుకంటే ఎలిగే దానికన్నా ఎలిగించిన వాళ్ళు పెద్దోళ్ళు కదా. వీళ్ళందరూ ఎలిగించిన వాళ్ళు చిరంజీవి లాంటి వాళ్ళు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మోహన్ బాబు గారు, నాగబాబు గారు, నాగార్జున గారు. దాన్ని అది వెలిగించింది ఎందుకు దీపం వెలిగించారు? కంటిన్యూటీ కావాలి కదా. ఎక్కడ దిగజారిపోయామండి, రిటర్న్ రివర్స్ ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళ సంకల్పాలేంటి? 4 సంవత్సరాలు తిరిగి వెళ్ళిపోతుందంటే మన కోపం రావాలా వద్దా? బాధ్యత తీసుకోవాలా వద్దా? కూర్చుంటావా? అలా కాదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎస్ సార్. అంటే మీరు చెప్పిన దాని పాలిటిక్స్, మీరు చెప్పిన దాని సారాంశం చూస్తే గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్స్ పెట్టుకుని ఆ స్కూల్లో, మనం చదువుకున్న స్కూల్లో బల్లలు లేకపోతే, బ్లాక్ బోర్డు లేకపోతే ఆ స్టూడెంట్స్ యూనియన్ ఇస్తారు. ఎందుకంటే మనకు అక్షరాలు నేర్పించిన అమ్మ ఒడి దానికి మంచి చీర కట్టాలన్నట్టుగా. సో గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. అమెరికా లాంటి దేశాలు అయితే యూనివర్సిటీలు మొత్తం స్టూడెంట్స్ యూనియన్. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకండి చిరంజీవి. ఇవాళ ఏం చేస్తున్నాడు ఆయన? అదే సార్, అంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడము, ఐ బ్యాంక్ పెట్టడమే కాకుండా మొన్న కరోనా వచ్చినప్పుడు పనులు లేవు టాలీవుడ్ కని అందరికీ ఫుడ్ పంపించి సిసిసి పేరుతో సంథింగ్, తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇప్పుడు ఏర్పాటు చేసి ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి, సుకుమార్ గారు ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి, సోనూ సూద్ గారు పర్సనల్గా హెల్ప్ చేసి చేశారు. కానీ టాలీవుడ్ మా అసోసియేషన్గా ఒక్కసాటిగా చేయలేదేంటి? నాగబాబు గారు చెప్పాలి, ఎందుకు మాగా ఎందుకు చేయలేకపోయింది? చిరంజీవి గారు చేశారు, వ్యక్తిగతంగా కొంతమంది చేశారు, మిగిలిన వాళ్ళు చేశారు, మూవీ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, లేదా 24 క్రాఫ్ట్స్లో కరోనా కాలంగా 1 ఇయర్గా 1.5 ఇయర్గా వర్క్స్ లేవని చెప్పి వాళ్ళందరికీ ఫుడ్ పంపించారు రోజుల తరబడి. చిరంజీవి గారు అయితే ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్స్ ఇచ్చారు. సో ఇలా చేస్తున్నారు. బట్ మా అసోసియేషన్గా డాక్టర్ ప్రకాష్ రాజ్ గారు అడిగినట్టుగా కనీసం హెల్త్ డేటా కూడా ఎందుకు సేకరించలేకపోయింది? పాలిటిక్సే ఫస్ట్ ప్రయారిటీ అయిందా? అది నేను దానికి ఆన్సర్ చెప్పాలి మూర్తి గారు. ప్లీజ్ సార్. అంటే ఈ బాధ్యత ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఈ పొజిషన్ లో ఉన్న వాళ్ళు సరిగా రెస్పాండ్ కాలేదు, ఇంకా సీనియర్ మోస్ట్ ఈ మా అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తులుగా అన్నయ్య గారు కానీ, లేకపోతే తర్వాత పెద్దవాళ్ళు కొంతమంది మురళీమోహన్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇంకా చాలా మంది, మన మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, చరణ్ బాబు, వీళ్ళందరూ కూడా ఇక మా అసోసియేషన్, వీళ్ళందరూ మా అసోసియేషన్ మెంబర్స్ అయినా కూడా అసోసియేషన్ తరఫున కంటే కూడా ఇండిపెండెంట్ గా చేయటం అనేది జరిగింది. యాక్చువల్ గా మా అసోసియేషన్ తీసుకోవాల్సిన బాధ్యత అది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు మేము అక్కడ మా అసోసియేషన్ చేయకపోతే ఎట్లాగా అని ఆలోచించకుండా ముందు చేసేద్దాం, తర్వాత మనం మా అసోసియేషన్ లో తప్పుల్ని మనం సరి చేసుకుని తర్వాత ప్రక్షాళన చేసుకుందాం అనే కాన్సెప్ట్ లో ఈ పెద్దవాళ్ళు ముందుకెళ్లి ఈ పని చేశారని, ఈ పని చేసిన వాళ్ళలో అన్నయ్యతో పాటు సహకారం అందించినటువంటి చాలా మంది ఆర్టిస్టులు కూడా అన్నయ్యతో పాటే ఉన్నారు. బట్ నాట్ దిస్ ఆఫీస్ బ్యారర్స్ ఆర్ హూఎవర్ హోల్డింగ్ టాప్ పొజిషన్స్ ఇన్ మా అసోసియేషన్. వాళ్ళు అంతగా చేసినట్టుగా ఏం కనపడలేదు నాకు. అంటే ఈ టైంలో వాళ్ళు రాజీనామాలు, మళ్ళీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, మళ్ళీ వీటికే సరిపోయింది అనుకుంటున్నాను. ముందు అసోసియేషన్ లో ఆ పొజిషన్స్ నిలబెట్టుకోవడానికో, లేకపోతే
ఆ చిన్న చిన్న కాంట్రవర్సీస్ మీద ఫోకస్ చేశారు తప్ప మా అసోసియేషన్ కి ఈ గత 4 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. ఆ చాలా పూర్ రిజల్ట్స్ వచ్చింది. అండ్ రాను రాను పబ్లిక్ లో మాకు పర్సనల్ గా ఏంటంటే మాది ఒక గుంభనంగా వెళ్ళేటువంటి ఒక చక్కటి అసోసియేషన్. ఈ అసోసియేషన్ యొక్క ఇవి ఒక హుందాతనాన్ని బయటపడేసినంతగా చేశారు. సో అది మాకు ఎప్పుడు నచ్చలేదు. ఎందుకంటే మేము ఏం జరిగినా మేము అందరం సర్దుకోగలుగుతాం. కానీ అలా కాకుండా బయటపడేసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఇవన్నీ చూసి ప్రకాష్ రాజ్కి ఒక రకంగా చిరాకు రావడానికి మనం మంచిగా చేయాలనుకుంటాను కూడా ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. ఈ రీజన్స్ వెనకాల మా అందరి ఆలోచన కూడా కరెక్టే కదా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ లాంటి వస్తే కొంచెం బాగా చేస్తాడు, తన్ను ప్రేమించే ఇండస్ట్రీ ఇది అని నమ్మకంతో ముందుకు వెళ్ళాం. సో పాలిటిక్స్ కి వ్యతిరేకంగా ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలకు అతీతంగా చేయాలనేటువంటి తపన అతనికి ఉంది కాబట్టి అతని వెనకాల అందరం. మీరు అన్నట్టు అపొలిటికల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆ పేరు పెట్టిన వాళ్ళని మెచ్చుకోవాలి సార్. మా అంటే తల్లి, మా తల్లి. సో పిల్లలు ఎంత సేవ చేసినా ఆ పేరు తల్లికి వెళ్ళాలి. సో అట్లా కాకుండా అవుతుంది. ప్రకాష్ రాజ్ లాంటి పిల్లాడు వచ్చారు కాబట్టి ఆ తల్లికి సేవ చేస్తారని అనుకుందాం. మీ అందరు చెప్పు అంటే ఆ పర్సనాలిటీ వల్ల ఈవెన్ సౌత్ ఇండియా అసోసియేషను, నేషనల్ లెవెల్ అసోసియేషన్ ఒక అంబాసిడర్ గా కూడా ఉండొచ్చు ఇలాంటి పర్సనాలిటీ. నేను అదే మూర్తి గారు నేను మాట్లాడేది కరెక్ట్ గా అడిగారు. ప్రకాష్ రాజ్ ఇప్పుడు మాకు అంత ముందు ఉన్న ప్రెసిడెంట్స్ తమిళతో ఏదైనా మాట్లాడాలన్నా లేకపోతే మలయాళీ అసోసియేషన్ తో మాట్లాడాలన్నా మాకు కోల్డ్ ప్రాసెస్ అయ్యేది. వేరే ప్రకాష్ రాజ్ ఉంటే అటు హిందీలో గాని, తమిళ్ గాని, కన్నడ గాని, మలయాళంలో ఎనీ పర్సన్స్ తోటి ఫోన్ కాల్ అవేలో మాట్లాడి ఏదన్నా ఈ అక్రాస్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదన్నా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడానికి అతనికి ఉన్నంత ఈజీ యాక్సెస్ మాకు ఎవరికి లేదు. యాక్చువల్ అదొక ప్లస్ పాయింట్ అతనికి. రెండోది ప్రకాష్ రాజ్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఏమో ప్రకాష్ రాజ్ కేవలం ఒక ఆర్టిస్ట్ గాను లేకపోతే పాన్ ఇండియా క్యారెక్టర్ యాక్టర్ పేరున్నవాడు అనేది ఒకటే కాకుండా తను చాలా సర్వీసెస్ చేస్తున్నాడు. మేము చూస్తున్నాం. ప్రకాష్ రాజ్కి తెలుసో తెలీదు మాకు తెలియదు కానీ ప్రకాష్ రాజ్ ని మేము అబ్జర్వ్ చేస్తాం. తను ఏదో కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటాం, పిల్లలు చదివించడం, ఏదో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. సో అలాంటి తీసుకున్నవాడు మా అసోసియేషన్ ఎందుకు పనిచేయడు? ఖచ్చితంగా దానికంటే ప్రతిఫలం ఆశించకుండా ఎవరికో చేసినోడు మా అసోసియేషన్ ద్వారా ఇంత పేరు తెచ్చుకున్నాడు. తిరిగి మా అసోసియేషన్ చేయడానికి అతనికి ఇంకా అసలు బాధ్యతతో కూడా చేస్తాడని నమ్మకం అతని మీద. ప్రకాష్ రాజ్ గారి ఆతిథ్యం నేను స్వీకరించానండి. వెళ్ళాను ఫామ్ హౌస్ కి, వ్యవసాయం చేస్తారని తెలిసి. ప్లస్ అప్పుడు పార్టీల పరంగా అన్ని పార్టీలని విమర్శించిన, జనసేన వైఖరికి సంబంధించి సిద్ధాంతాల గురించి మాట్లాడిన, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వకీల్ సాబ్లో కో ఆర్టిస్ట్గా విలన్గా యాక్ట్ చేశారంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయం వేరు, నా ఇండస్ట్రీ, నా సోదరులు వేరు అనే ఫీలింగ్ ఆయనకు ఉంది. ప్రకాష్ రాజ్ గారు ఏమంటారు సార్? నాగబాబు గారు మాటలు విన్నారు కదా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను సార్. సిద్ధాంతాలు నాకు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, చిరంజీవి గారికి గానీ, నాగబాబు గారికి వేరే ఉండొచ్చు. సంకల్పం ఒకటే కదా. కరెక్ట్. సర్వీస్ టు అవర్ పీపుల్ ఓన్లీ. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఫస్ట్ సినిమా సుస్వాగతం నుంచి ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆయన మొన్న వకీల్ సాబ్ లో మాట్లాడుతుంటే హీఈస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఫైనలీ all of us are striving for one dream only, no? Yes, sir. Yes. సిద్ధాంతాలు, పొలిటికల్ పార్టీస్, ఇట్ ఈస్ నాట్ ఎ క్రికెట్ గేమ్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? వాట్ ఈస్ నీ ఆశయాలేంటి? సచ్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్, నో, పవన్ కళ్యాణ్, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్సెస్. ఎంత పెద్ద మాట అన్నాడు ఆయన ఆన్ హిస్ స్టేజ్ లో. నాకు ప్రకాష్ రాజ్కి సైద్ధాంతిక ఉండొచ్చు, బట్ ఐ విల్ అక్సెప్ట్ ఇట్. భిన్నాభిప్రాయాలు ఉండాలి, బట్ తెలుగు సినిమా గర్వించదగ్గ యాక్టర్ అన్నాడు ఆయన. పెద్ద స్టారు లేదు ప్రకాష్ రాజ్ నా ముందు, నా యాక్టింగ్ బాగుంటుంది అన్నాడు. దాన్ని చూసి నాకు గర్వం రాకూడదు, నాకు హంబుల్నెస్ రావాలి. ఎలా గెలుస్తాడు చూడండి మన మనుషుల మాటలతో. నాకు పవన్ కళ్యాణ్ బీజేపీకి వెళ్ళడం వల్ల నేను ఏదో మాట్లాడాను, నాగబాబు గారు నాతో గొడవ పెట్టుకున్నారు. బట్ టుడే వాట్ ఆర్ వి బోత్ టాకింగ్?
See, this is what Movie Artist Association is. This is the beauty of Movie Artist Association. కరెక్ట్. వీఆర్ నాట్, మేము చిల్లర మనుషులు కాదండి, పెద్ద హృదయం ఉన్న అద్భుతమైన మనుషులు మనం. ఈ అసోసియేషన్ ఇలాగే ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఎ, మనకి తేడా తెలుసు. పొలిటికల్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, కుటుంబం ఏంటని తెలుసండి మనకి. ట్రూ సార్. See, ఇవాళ నాగబాబు గారు నా గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ వి ఆర్టిస్ట్ ఆర్. కరెక్ట్ కదా, అది కదా అవ్వాల్సింది మనకి. సి, మీకు మీ వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ అది పక్కన పెడితే మీ సంకల్పం ఏంటి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? ఇది పొలిటికల్ పార్టీ కాదు సార్, ఇట్ ఈస్ జస్ట్ స్మాల్ 500 మెంబర్స్ ఉన్న ఒక చిన్న ఊరు కూడా. నేను కొండారెడ్డిపల్లి దత్తు తీసుకున్నాను కదా, 200,000 పీపుల్ అండి. ఇది చిన్న ఫ్యామిలీ అండి ఇది. అవును. మేము మనలో ఏదో మాట్లాడుకుంటున్నాం అన్న దానికి మీరు ఇంత పెద్ద ఎందుకు చేస్తున్నారు దేశంలో? ఎలిమెంట్స్ ఎందుకు వస్తున్నాయి ఇందులో? ఐ డోంట్ వాంట్ దీస్ పీపుల్ టు కమ్ ఇన్. ఒక మీటింగ్ పెడితే ఆర్టిస్టులు వస్తున్నారు, పొలిటికల్ పార్టీస్ వై ఆర్ దే కమింగ్ ఇన్ సైడ్? సిద్ధాంతాలు ఎందుకు వస్తున్నాయి? అందుకే మనకు పని అవ్వట్లేదు. నో, చిరంజీవి అన్నయ్య గారితో, నాగార్జునతో, మోహన్ బాబు గారితో మన నాగబాబు ఇంటికి వెళ్తే బ్రేక్ఫాస్ట్, భోజనాలు, ఆర్టిస్టుల కౌగులింపు ఎలా ఉంటుంది తెలుసా? నేను ఏం చెప్తున్నానంటే ఈ 500 మెంబర్స్ అనుకో, ఒక నంబర్ చెప్తున్నాను అంతే. మనం కౌగులించుకోవడానికి ఒక ఇల్లు కావాలి కదా మనకి. బయట వెళ్దాం, వేరే వేరేగా ఆలోచిద్దాం. ఒక ఇంట్లో 5 పిల్లలు ఉంటే ఒకడు ఎదుగుతాడు, ఆడి బాధ్యత ఏంటి? మిగతా వాడిని చూసుకోవడం. అన్నయ్య, తమ్ముడు, అక్క, వదిన, అలా అండి ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇది బయటకు రాకూడదండి. చూడండి, నాగబాబు గారి మాటలో నా మాటలో పేర్లు రాలేదు చూడండి. ఎందుకంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. వీ వాంట్ ఇట్ యాజ్ అ వన్ బిగ్ హగ్గింగ్ ఫ్యామిలీ. అండ్ నేను ఆ 3 విలేజ్లు తెలుసు, అంతకన్నా చిన్న విషయం అండి ఇది. ఇట్ ఈస్ జస్ట్ స్మాల్ 500 మెంబర్, 300 and 350 మెంబర్స్ వచ్చేస్తారండి. ఇట్స్ ఎ స్మాల్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐ వాంట్ టు సెలబ్రేట్. ఆ ఉమ్మడి కుటుంబం ఉంది కదా, దాన్ని సెలబ్రేట్ చేయాలి. అది కావాలి నాకు. నాగబాబు కొడుకు, అన్నయ్య కొడుకు, చరణ్ కొడుకు, మన మహేష్ బాబు కొడుకు అందరూ కలుసుకునే ఒక స్విమ్మింగ్ పూల్ కావాలండి నాకు. తప్పండి, కలిసి భోజనం చేసే చిన్న ఆర్టిస్ట్ కొడుకు, పెద్ద ఆర్టిస్ట్ కొడుకు, యువర్ ఫాదర్ ఇస్ దట్, మై ఫాదర్ ఇస్ దట్, బట్ వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ప్లేయింగ్ టెన్నిస్ హియర్. అది కావాలండి నాకు. ట్రూ సార్. ఒక చిన్న ఆర్టిస్ట్ భార్య, అరే చిరంజీవి గారి భార్య వచ్చిందండి, మహేష్ బాబు గారి భార్య వచ్చిందండి, మనమందరూ ఒక కుటుంబమే కదా. అలాంటి దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్. మేము బిల్డింగ్ అడగట్లేదు, ఇల్లు అడుగుతున్నాం. చిరంజీవి గారు కానీ నాగేశ్వరరెడ్డి, పెద్ద పెద్దలు వీళ్ళందరూ చేసింది ఇల్లు కట్టుకుందామన్నారండి వాళ్ళు. అసోసియేషన్ అంటే బిల్డింగ్ ఎప్పుడైంది? ఇది హౌస్ కాదు, హోమ్ కావాలన్నారు. వాళ్ళ ఆశయాల్ని తప్పుదారికి తీసుకెళ్తున్నప్పుడు మనం రావాలి. నాగబాబు గారు ఏదో చెప్తున్నారు. మూర్తి గారు, యాక్చువల్ గా మా అసోసియేషన్ కి ఒక బిల్డింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మేము ఉన్నప్పటి నుంచి కూడా మేమంతా 2 ఏళ్ళే ఉంటది, 10 years. ప్రతి వాళ్ళు ఆ బిల్డింగ్ కోసం ట్రై చేసాము, మేము సక్సెస్ కాలేకపోయామండి. ఎఫర్ట్స్ అయితే పెట్టాము. సో ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్స్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు, బట్ రైట్ నో అలా పెట్టగలిగేటువంటి శక్తి ఉన్నవాడు ప్రకాష్ రాజు. అతని వెనకాల ఆ పెట్టాలన్నటువంటి ఆలోచన, ఒక అసోసియేషన్ కి ఒక మంచి బిల్డింగ్ ఉండాలన్న ఆలోచన మా అందరికీ ఉంది. చిరంజీవి గారు కానండి, నాగార్జున గారు కానండి, అటు మన మోహన్ బాబు గారు కావనండి, నాకు కానీ, మా అందరికీ కూడా ఎవర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈవెన్ పెద్ద హీరోస్, చిన్న హీరోస్, యంగ్ హీరోస్ లైక్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మా అందరికీ కూడా మా అసోసియేషన్ ఒక బిల్డింగ్ లేకపోవటం అనేది
వరల్డ్ లెవెల్లో టాప్ మోస్ట్ యాక్టర్స్ ఉన్న మన తెలుగు తక్కువ వాళ్ళు ఎవరు లేరండి మన తెలుగులో. సార్ కానీ మాకు ఒక బిల్డింగ్ లేదు. సో ఈసారి ప్రకాష్ రాజ్ లాంటి వాడు పూనుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మా అందరి యొక్క సపోర్ట్ ప్రకాష్ రాజ్కు ఉంటుంది. మా అందరి ఆశయం అతను నెరవేరుస్తాడు. అతను నెరవేర్చడానికి మేమందరం అతనికి సపోర్ట్ గా ఉంటామండి. సో అలాంటి స్ట్రాంగ్ మైండెడ్ ఆప్టిమిస్ట్ మాకు కావాలి యాక్చువల్లీ. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు చెప్పినట్టుగా నిజంగా మీ సారాంశం ఏంటంటే ఎవరి ఐడియాలజీ ఏదున్నా సంకల్పం ఒకటే. సుభాష్ చంద్రబోస్ తీరు వేరే ఉండొచ్చు, అల్లూరి సీతారామరాజు విప్లవం అయి ఉండొచ్చు, మహాత్మా గాంధీ శాంతి అయి ఉండొచ్చు, బట్ అందరి లక్ష్యం స్వాతంత్రం సిద్ధించాలి, స్వాతంత్రం సాధించాలి. రాజకీయాలు కూడా అంతే, ఎవరి ఐడియాలజీ ఎలా ఉన్నా కానీ అందరి సంకల్పం ఒకటే. విరుద్ధ భావాల సంఘర్షణ మాత్రమే ప్రజాస్వామ్యం అవుతుంది, ఆ విభేదాలు అవ్వవు. ఖచ్చితంగా మీ ఇద్దరు నిజంగానే ఐడియాలజీ వేరైనప్పటికీ ఇద్దరి సంకల్పం ఒక్కటయి మా అసోసియేషన్ కోసం తప్పిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు అన్నట్టుగా మేము భవనం కోరుకోవట్లేదు, ఇల్లు కోరుకుంటున్నాం అంటున్నారు. సో ఆయన కోరుకునేది హోమ్ అండి, హౌస్ కాదు. అది ఖచ్చితంగా నెరవేరాలని కోరుకున్నాను సార్. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు విలువైన సమయం ప్రైమ్ టైం 1 hour మాకు కేటాయించినందుకు TV5 తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చర్చ. మరింత తాజా ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.